ఇశ్రాయేలులో తన తరువాత న్యాయాధిపతులుగా బాధ్యతలు స్వీకరించడానికి సమూయేలు తన కుమారులను నియమించాడు. అతని కుమారులు లంచాలు తీసుకోవడం, న్యాయాన్ని వక్రీకరించడం ప్రారంభించి తమ కోసం డబ్బు సంపాదించుకున్నారు అని సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1-3 వచనాల్లో వ్రాయబడి ఉంది. సమూయేలు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే. దేవుడు తన కుమారులను ఈ పరిచర్యకు ఎన్నడూ పిలవనప్పుడు వారిని న్యాయాధిపతులుగా నియమించి ఉండకూడదు. ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక నాయకుడైనా తన సొంత కుటుంబాన్ని, పిల్లలను దేవుని మార్గంలో పెంచటం ప్రథమ బాధ్యత. దేవుని చిత్తం కంటే రక్తం పంచుకు పుట్టిన వారి పట్ల చూపే పక్షపాతం ప్రమాదకరమైందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అర్హత, ఆధ్యాత్మిక పిలుపు లేని చోట నాయకత్వాన్ని అప్పగించడం సంఘానికి, సమాజానికి నష్టం కలిగిస్తుంది. ఇక్కడ దేవుని పరిచర్లో ఉన్నవారికి ఒక ప్రశ్న: మీ పిల్లలను దేవుని మార్గాల్లో పెంచడానికి మీకు సమయం లేనంత పరిచర్లో నిమగ్నమై ఉన్నారా? ఈనాడు చాలామంది దేవుని సేవకుల పిల్లలు ప్రభు మార్గాలను అనుసరించడం లేదు. సొంత పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఎంతటి ఆత్మీయ వివేకం ఉన్నవారైనా కొన్నిసార్లు పక్షపాతంతో దేవుని స్వరాన్ని వినడం మానేస్తున్నారు. దేవుని చిత్తాన్ని అడగకుండా కేవలం రక్తం పంచుకు పుట్టారనే కారణంతో అర్హత లేని పిల్లలను దైవిక పరిచర్లో వారసులుగా నియమించడం ఎంతటి ప్రమాదకరమో సమూయేలు కుమారులు యావేలు, అబీయా ప్రవర్తన నిరూపిస్తోంది. మనందరికీ ఒక చిన్న హెచ్చరిక: దేవుని సేవకులు ఎంత ఒత్తిడిలో పనిచేస్తున్నారో, వారి కుటుంబాలు సాతాను దాడులకు ఎంత లక్ష్యంగా ఉన్నాయో అర్థం చేసుకుని మీరు వారి కోసం ఏదైనా చేయాలనుకుంటే వారి కోసం ప్రార్థించండి అని నేను చెబుతాను. మీరు వారి కోసం ప్రార్థించకపోయినా పర్వాలేదు, కనీసం వారిని విమర్శించకండి. ప్రార్థన: ప్రభువా, నీ వాక్య పెరుగులో తమను తాము పరిశీలించుకుంటూ నీ చిత్తాన్ని జరిగించాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డ బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. సమూయేలు జీవితం జరిగిన హెచ్చరికను గ్రహించి మా గృహాలను, మా పిల్లలను నీ భయభక్తుల్లో పెంచే జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు ప్రసాదించండి. నీ సేవకుల పట్ల, వారి కుటుంబాల పట్ల ప్రార్థనా హృదయాన్ని, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నట్లుగా ఆశీర్వదించండి. సాతాను తంత్రాల నుండి, ఆత్మీయ పోరాటాల నుండి మీ రక్త ప్రోక్షణ కింద భద్రపరచండి. కుటుంబంలో శాంతి, సమాధానము మరియు దైవిక నడిపింపు నిరంతరం ఉంచండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక.